రాత్రి 11 గంటలు. రాహుల్ తన గదిలో కూర్చుని ఇంటర్నెట్ని ఉపయోగిస్తూ ఉంటాడు. ఏఐ గురించి చాలా విన్నాను. ఇవాళ నేను చూస్తాను అసలు ఇందులో ఏం ప్రత్యేకత ఉందో. తనొక ఏఐ వెబ్సైట్ని ఓపెన్ చేస్తాడు. తన ఎదురుగా ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. ఇదేంటి? ఇప్పుడు మీకు మీ భవిష్యత్తు చెప్తుంది ఏఐ అవతార్. ఏమవుతుందో మీ జీవితంలో తెలుసుకోవడం కోసం ఈ లింక్పై క్లిక్ చేయండి. ఇదొక్కటే చూడడానికి మిగిలింది. ఇప్పుడు ఏఐ అవతార్ భవిష్యత్తును కూడా చెబుతుందా? సరే, దీన్ని ట్రై చేసి చూస్తాను. తను లింక్ మీద క్లిక్ చేస్తాడు. అప్పుడు ఒక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. తనకి ఒక ఏఐ అవతార్ కనిపిస్తుంది. నేను ఏఐ అవతార్ ఆస్ట్రాలజర్. చెప్పండి, మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను 2 విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. మొదటిది, నాకు జాబ్ ఎప్పుడు వస్తుందని. రెండవది, ఫ్యూచర్లో రియా నాకు గర్ల్ ఫ్రెండ్ అవుతుందా? ఈ 2 ప్రశ్నలకి సమాధానం నీకు తెలుస్తుంది. కానీ నువ్వు ఒక గేమ్ ఆడాలి. ఎవరైనా 2 స్నేహితుల పేర్లు అనుకో, ఆ తర్వాత గేమ్ స్టార్ట్ అవుతుంది. అన్నట్టు గేమ్ ఒకసారి స్టార్ట్ అయితే ఆ తర్వాత నువ్వు ఎగ్జిట్ అవ్వలేవు. ఓకే, ఒక ఫ్రెండ్ పేరు మయాంక్, ఇంకో ఫ్రెండ్ పేరు నితిన్. సరే, రేపు ఉదయం మయాంక్ తన గర్ల్ ఫ్రెండ్తో మూవీ చూడ్డానికి వెళ్తాడు. మూవీలో 1 గంట పూర్తయిన తర్వాత మయాంక్ చనిపోతాడు. ఆ మాట వినగానే రాహుల్ ఆశ్చర్యపోతాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇదే గేమ్. నువ్వు రేపు నీ ఫ్రెండ్ మయాంక్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలకు కావడానికి ముందే హాల్లో నుంచి బయటకు తీసుకురా. ఒకవేళ అలా చేయకపోతే తను చనిపోవడం ఖాయం. రేపు రాత్రి 10 గంటలకి నిన్ను మళ్ళీ కలుస్తాను. ఆ మాట చెప్పి ఆ పేజ్ దానంతటదే క్లోజ్ అయిపోతుంది. రాహుల్ రిఫ్రెష్ చేస్తాడు, కానీ అది ఓపెన్ కాలేదు. చాలా చెత్త స్పామ్ ఇది అని అనుకుని తను మొబైల్ని పెట్టేస్తాడు. ఆ తర్వాత పడుకుంటాడు. మరుసటి రోజు సాయంత్రం సరిగ్గా 7 గంటలవుతుంది. అప్పుడు రాహుల్ ఒక షాపింగ్ సెంటర్లో ఉంటాడు. తను చూసేసరికి షెల్ఫ్లో ఉన్న ఒక బుక్ కవర్ మీద అదే ఏఐ అవతార్ ఉంటుంది. ఇది అదే ఏఐ అవతార్. రాహుల్ ఆ బుక్ని తీసుకోవాలి అనుకుంటాడు. అంతలో ఆ అవతార్ మాట్లాడుతుంది. రాహుల్, నీ దగ్గర ఇంకో అరగంట టైమే ఉంది. మయాంకుని కాపాడు. రాహుల్ అది చూసి ఆశ్చర్యపోతాడు. తన అడుగులను వెనక్కి వేస్తాడు. తను చాలా వేగంగా ఊపిరి తీసుకుంటాడు. ఆ పుస్తకం తనకి నార్మల్గా కనిపిస్తుంది. దానిమీద నుంచి అవతార్ కూడా మాయమైపోతుంది. ఆ సంఘటన రాహుల్ని ఎంతగానో భయపెడుతుంది. తను మాల్ నుంచి బయటికి వెళ్తాడు. మయాంక్కి కాల్ చేస్తాడు. మయాంక్, నువ్వెక్కడున్నావు? ఫ్రైడే నైట్ కదా, అందుకే మేఘనాని అప్సరా సినిమా చూపించడానికి తీసుకొచ్చాను. హాంటెడ్ మెన్షన్. మై గాడ్ మయాంక్, నువ్వు ఎప్పటికప్పటి హాల్లో నుంచి బయటికి రా. ఆ సినిమాను చూడొద్దు. అరే, హారర్ మూవీ మేము చూస్తున్నాం, కానీ నువ్వు భయపడుతున్నావు. నా మాట విను. ఒకవేళ నువ్వు హాల్ నుంచి ఇప్పుడు బయటికి రాకపోతే నువ్వు చనిపోతావు. జోక్ చాలా బాగుంది అని చెప్పి మయాంక్ కాల్ కట్ చేస్తాడు. ఇక నేను అక్కడికి వెళ్ళాలి. మూవీ చూసి ఆస్ట్రాలజీ నిజమైందంటే చావు కూడా నిజం కావచ్చు కదా. మయాంక్, మేఘన ఇద్దరూ మూవీ చూస్తూ ఉంటారు. అంతలో వాళ్ల ముందు సీట్లో కూర్చున్న కపుల్ లేచి నిలబడతారు. ఏంటిది, మీరెందుకు లేచారు? కూర్చోండి, మేము మూవీ చూడాలి. ఆ మాట వినగానే వాళ్ళిద్దరూ సమాధానం చెప్పలేదు. కాని వాళ్ల భయంకరమైన నవ్వు మయాంక్కి వినిపిస్తుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి, అబ్బాయి వెనక్కి తిరిగి మయాంక్ని చూస్తారు. వాళ్ళిద్దరి మొహాలు నీలిరంగులోకి మారిపోతాయి. కళ్ళు ఎర్రగా మెరుస్తూ ఉంటాయి. వాళ్లు మయాంక్ని చూస్తూ భయంకరంగా నవ్వటం మొదలు పెడతారు. వాళ్ల నోట్లో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. మయాంక్ ఇంకా మేఘన గట్టిగా అరుస్తూ తమ ప్లేస్లో నుంచి లేచి నిలబడతారు. అంతలో రాహుల్ హాల్కి చేరుకుంటాడు. తను ఎప్పుడైతే హాల్ తలుపుని తెరుస్తాడో అప్పుడు తన కళ్ల ముందే ఎంతో భయంకరమైన దృశ్యాన్ని చూస్తాడు. తలలేని మయాంక్ శరీరం నేలమీద పడి ఉంటుంది. మేఘన తన శవం దగ్గర నిలబడి ఏడుస్తూ ఉంటుంది.
మయాంక్. రాహుల్కి భూమి కంపించినట్టు అనిపిస్తుంది. రాత్రి 10 గంటల సమయం. తను తన ఇంట్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు, ఏదైతే ఇవాళ జరిగిందో అసలది ఎలా జరిగింది అని. అంతలో తన మొబైల్ రింగ్ అవుతుంది. తను మొబైల్ని తీసి చూస్తాడు. అప్పుడు అదే ఏఐ అవతారం మళ్ళీ తనకి కనిపిస్తుంది. నా ఫ్రెండ్ మయాంక్ చనిపోయాడు. నువ్వెందుకు తనను చంపావు? ఎలా చంపావు? నువ్వు ఒక ఏఐ అవతారు కదా, నువ్వు హత్య ఎలా చేయగలిగావు? జరిగిన దాని గురించి ఏడవటం ఆపు. నేను నీకు 2వ రౌండ్ గురించి చెప్తాను. అది నీ స్నేహితుడు నితిన్ గురించి. లేదు, నేను ఏ గేము ఆడను. ఇక నువ్వు ఎగ్జిట్ అవ్వలేవు. జాగ్రత్తగా విను. రేపు నీ స్నేహితుడు నితిన్ ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయబోతున్నాడు. ప్రపోజ్ చేసిన 3 నిమిషాల్లోనే తను చనిపోతాడు. నువ్వు తనని కలిసి ప్రపోజ్ చేయకుండా ఆపాలి. ఈ పనిలో నువ్వు గనక మొబైల్ని యూజ్ చేస్తే అప్పుడు తనతో పాటు తన గర్ల్ ఫ్రెండ్ కూడా చనిపోతుంది. గెట్ సెట్ గో. అలా చెప్పిన తరువాత అవతార్ మాయమైపోతుంది. రాహుల్ దీర్ఘాలోచనలో పడతాడు. నితిన్ ముంబైలో ఉంటాడు. నేను అక్కడికి వెళ్ళడానికి 24 గంటల టైం పడుతుంది. రాహుల్ వెంటనే కార్ తీసుకుని ముంబైకి బయలుదేరతాడు. నాన్ స్టాప్ 12 గంటలు డ్రైవ్ చేసిన తరువాత ఉదయం 10:30 గంటలకు ముంబైకి చేరుకుంటాడు. తను ఇంట్లోనే ఉంటాడని ఆశిస్తున్నాను. తను డోర్ బెల్ మోగిస్తాడు. అప్పుడు ఒక అమ్మాయి వచ్చి తలుపు తెరుస్తుంది. అరే రాహుల్, మీరా? రండి రండి, లోపలికి రండి. నతేష, నితిన్ ఎక్కడ? నేను తనతో మాట్లాడాలి. నితిన్ అన్నయ్య ఇవాళ ఉదయమే ఎక్కడికో వెళ్ళిపోయాడు. మీరు లోపలికి రండి, నేను ఆయనకి కాల్ చేస్తాను. లేదు లేదు, కాల్ చేయొద్దు. తను ఎక్కడికి వెళ్ళుంటాడో కాస్త ఆలోచించి చెప్పు. మీ మైండ్ చాలా డిస్టర్బ్డ్గా అనిపిస్తోంది. తనని కలవాలనుకుంటున్నారు, కానీ కాల్ చెయ్యొద్దని అంటున్నారు. నేను నీకు ఏమని చెప్పాలి? నేను మొబైల్ని యూజ్ చేయకూడదు తనను చేరుకోవడానికి. నాకు మీ మాటలు అసలేం అర్థం కావడం లేదు. రాహుల్ ఎవరైనా అమ్మాయిని ఇష్టపడడం గురించి నీకేమైనా తెలుసా? తెలుసు, గుర్తొచ్చింది. దివ్య అనే ఒక అమ్మాయి తన ఆఫీసులో పనిచేస్తోంది. ఇవాళ అన్నయ్య తనని ప్రపోజ్ చేయబోతున్నాడు. ఓ షిట్. తనేమైనా చెప్పాడా? తనని ఎక్కడ ప్రపోజ్ చేయబోతున్నాడు? లవర్స్ పాయింట్లో. కానీ ఏ లవర్స్ పాయింటో అది నాకు తెలీదు. నువ్వు నాతో పాటు పద, త్వరగా. సరే, మనం వాళ్ళని వెతకాలి, కానీ కాల్ మాత్రం చేయకూడదు. ఏంటి రాహుల్ అన్నయ్య, మీరు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. సాయంత్రం 7 గంటలకి లవర్స్ పాయింట్లో నితిన్ దివ్య చేయి పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. సముద్రం తీరాన నిలబడి తను దివ్య కళ్లల్లోకి చూస్తూ ఉంటాడు. దివ్య, నేను ఇవాళ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. దివ్య, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా? అది వినగానే దివ్య మురిసిపోతుంది. తను వెంటనే నితిన్ని హత్తుకుంటుంది. నితిన్ మొహంలోని సంతోషం రెట్టింపవుతుంది. థ్యాంక్ యూ దివ్య, నువ్వు చూస్తూ ఉండు. నేను నీకు ఏ లోటు రానివ్వను. అంతలో సముద్రం లోపల నుంచి ఒక భయంకరమైన రాక్షసుడు వస్తాడు. తన శరీరమంతా ఎర్రగా ఉంటుంది. తల మీద 2 కొమ్ములుంటాయి. కళ్ళు తెల్లగా ఉంటాయి. అతను నితిన్ పీక పట్టుకుంటాడు. నితిన్ ఆ రాక్షసుడిని చూస్తూనే ఉంటాడు. అంతలో ఆ రాక్షసుడు ఒక్క క్షణంలో సముద్రంలోకి తీసుకెళ్ళిపోతాడు. నితిన్, నితిన్! అంతలో రాహుల్, నతాషా అక్కడికి వస్తారు. దివ్య, నువ్వెందుకు ఏడుస్తున్నావు? అన్నయ్య ఎక్కడా? ఒక రాక్షసుడు సముద్రంలో నుంచి వచ్చి నితిన్ని తనతో తీసుకువెళ్ళిపోయాడు. ఇదెలా సాధ్యమవుతుంది? అంతలో తెగిన నితిన్ తల సముద్రం లోపల నుంచి బయటికి వస్తుంది. వాళ్ల ముగ్గురి ముందుకి వచ్చి పడుతుంది. లేదు! అంతలో రాహుల్ మొబైల్ రింగ్ అవుతుంది. ఆ తర్వాత మళ్లీ తనకి అదే ఏఐ అవతారం కనిపిస్తుంది. రాహుల్, నువ్వు ఈ రౌండ్లో కూడా ఫెయిల్ అయ్యావు. కానీ ఏం పర్వాలేదు. ఇప్పుడు నువ్వు 1 అడుగు దూరంలో ఉన్నావు. జాగ్రత్తగా విను. ప్లీజ్, ఇదంతా ఆపు. ఇంకా నేను ఎవరి ప్రాణము పోవడం చూడలేను. నువ్వు ఈ గేమ్ని మొదలుపెట్టావు. ఇప్పుడు నువ్వు నీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక్క అవకాశం దొరుకుతుంది.
జాగ్రత్తగా విను. రేపు రాత్రి 9 గంటలకి నీ ముందుకి ఏ వ్యక్తి అయితే వస్తాడో నువ్వు అతన్ని చంపేయాల్సి ఉంటుంది. ఒకవేళ నువ్వు అలా చేయలేదు అంటే అతనికి బదులుగా నువ్వు చనిపోతావు. రాహుల్ అది వినగానే ఆశ్చర్యానికి గురవుతాడు. అతను వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళడానికి బయలుదేరతాడు. నేను నా ముందుకి ఎవరిని రానివ్వను. నేనెవరిని చంపును, నన్ను నేను చంపుకోను. తను ఇంటికి చేరుకుంటాడు. గదిలోకి వెళ్లి తలుపు మూసుకుంటాడు. గడియారంలో టైం 9 కావస్తుంది. తన మనసులో భయం కూడా రెట్టింపవుతూ ఉంటుంది. నేను నమ్మలేకపోతున్నాను. ఏఐ అవతార్ ఎలా ఒకరి ప్రాణాలు తీయగలదు? రాహుల్, నువ్వు చీటింగ్ చేస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. ఆ మాట వినగానే తను ఆశ్చర్యపోతాడు. మొబైల్ని తీస్తాడు. తనకి స్క్రీన్ మీద ఏఐ అవతారం కనిపిస్తుంది. ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు? నా 2 స్నేహితులను చంపేశావు. ఎవరు నువ్వు? నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నేను ఏఐ యూజ్ చేసి తప్పు చేశానా? అవును, తప్పు చేశావు. అది కూడా చాలా పెద్ద తప్పు. నేను ఇవాళ ఏఐ ఘోస్ట్గా మారాను అంటే అది మీలాంటి వాళ్ళ తప్పే. ఏఐ యూజ్ చేయడం ఇష్టం ఉన్న వాళ్ళ వల్ల. రాహుల్ తన మాటలని జాగ్రత్తగా వింటాడు. అతను చెప్పడం మొదలు పెడతాడు. నేను ఒక వాయిస్ ఆర్టిస్ట్గా ఉండేవాణ్ణి. నా వాయిస్ ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ను నడిపేది. నేను నా ఈ టాలెంట్తో బోలెడంత డబ్బు సంపాదించాను. ఒకరోజు ఏఐ వాయిస్ జనరేటర్ లాంచ్ అయింది. నా ఛానల్ ఒకటి నా వాయిస్ను వదిలేసి ఏఐ వాయిస్ను యూజ్ చేయడం మొదలుపెట్టింది. నేను దానివల్ల చాలా పెద్ద షాక్కు గురయ్యాను. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఛానల్స్ నా వాయిస్ బదులు ఏఐ వాయిస్ తీసుకున్నాయి. నా దగ్గర ఉన్న డబ్బులన్నీ నెమ్మదిగా ఖాళీ అయిపోయాయి. నేను వాయిస్ ఆర్టిస్ట్గా ఉండేవాడిని. అందుకని నాకు ఇంకో పని చేయడం ఏదో వచ్చేది కాదు. ఒకరోజు ఆకలి కారణంగా నేను చనిపోయాను. కానీ నా ఆత్మకు శాంతి లభించలేదు. అప్పుడు నేను నిర్ణయించుకున్నాను, ఎవరైనా ఏఐను ఉపయోగిస్తే వాళ్ళని నేను చంపేస్తాను అని. వాళ్ళ మనసులో ఎలాంటి భయంను క్రియేట్ చేస్తాను అంటే ఏఐ పేరు వింటేనే వణికిపోతారు. నీకేదైతే జరిగిందో అది తలరాదు. కానీ ఇప్పుడు నువ్వేదైతే చేస్తున్నావో అది చాలా తప్పు. అంతలో ఎంతో గట్టిగా ఎవరో రాహుల్ ఇంటి తలుపును కొడతారు. రాహుల్ భయపడతాడు. తన చేతిలో నుంచి మొబైల్ జారి పడిపోతుంది. తను బెడ్ మీద ముడుచుకుని కూర్చుంటాడు. తలుపు వైపే చూస్తూ ఉంటాడు. అప్పుడు ఎలాగో తెలీదు, తలుపు లోపల ఉన్న గొళ్ళెం దానంతటదే తెరుచుకుంటుంది. అది చూసి రాహుల్ కళ్ళు ఆశ్చర్యానికి గురవుతాయి. అంతలో తలుపు తెరుచుకుంటుంది. తన ఎదురుగా తన తండ్రిని చూస్తాడు. బాబు రాహుల్, తలుపు తెరవడానికి ఎందుకు ఆలస్యం చేశావు? నువ్వెందుకింతగా భయపడుతున్నావు? లేదు లేదు, నేను మా నాన్నని చంపలేను. అరే, ఏమైంది బాబు నీకు? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నాన్న, మీరెక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. అంతలో సీలింగ్ ఫ్యాన్ దానంతటదే వేగంగా తిరుగుతూ కిందకి వస్తుంది. బాబు రాహుల్, తప్పుకో అక్కడి నుంచి. సీలింగ్ ఫ్యాన్ ఎంతో వేగంగా తిరుగుతూ కిందకి వస్తుంది. ఆ ఫ్యాన్ రెక్కలు రాహుల్ పీకను కోసేస్తాయి. ఆ తర్వాత అంతా ప్రశాంతంగా మారిపోతుంది. రాహుల్ వాళ్ళ నాన్న ఆశ్చర్యానికి గురవుతారు. రాహుల్ మొబైల్లో అదే ఏఐ అవతారం కనిపిస్తుంది. అది ఇలా అంటుంది, ఇక ఏఐ చెప్తుంది, మీకు మీ భవిష్యత్తు. మీరు మీ భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటున్నారా?